గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి వేడుకలలో పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సౌత్ జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి ఎండి అబ్బాస్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వంకూరు రాములు మాట్లాడుతూ దేశంలో స్వాతంత్ర ఉద్యమంలో మరియు తెలంగాణ సాయుధ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య కీలక పాత్ర వహించాడని, తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, స్వేచ్ఛకు కోసం పోరాటం చేసిన వ్యక్తి వేల ఎకరాల భూములు పేదలకు పంచి తన జీవితాన్ని ప్రజల కొరకు అంకితం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ముఖ్య నాయకులు విఠల్ నాగేశ్వర్, శ్రావణ్ కుమార్, మీనా, కోటయ్య, కృష్ణ, శేఖర్ యాదవ్, రామ్, మహేష్, దుర్గా, జంగయ్య, కుమార్, బాబా నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పేదల పక్షాన పోరాడతారో వాళ్ళందరూ కూడా సుందరయ్య యొక్క వారసులు. వాళ్ళే ఆయనకు నిజమైనటువంటి అందరూ సుందరయ్య వారసులు. ఆయనకి పిల్లలు ఉన్నారా, మన తాతలు ముత్తాతలు ఎలా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు మనకు గుర్తుండి ఉండరు. మన ముత్తాత ఉందనుకో 4 తరాల క్రితం, 5 తరాల క్రితం మన తాత ఎవరో మనకు తెలియదు. ఎందుకు గుర్తు చేసుకోలేదు? మరి ఈయన ఎందుకు గుర్తు చేసుకుంటా ఉన్నాం? ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే ఈయన అందరి ప్రజల కోసం పనిచేశాడు, పేద ప్రజల కోసం పనిచేశాడు. ఆకలి ఉండొద్దు, ఆకలి చావు ఉండకూడదని ప్రయత్నం చేశాడు. పేదరికం ఉండొద్దు అని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మన కార్మిక సంఘాలు, కార్మిక సంఘం పెట్టి అప్పుడే 1940-50 ఆ ప్రాంతంతోనే కార్మిక సంఘానికి ఆయన నాయకత్వం వహించాడు. కాబట్టి కార్మికులందరినీ సంఘటన చేసి కనీస వేతనాలు కావాలి, కార్మిక చట్టాలు కావాలి, దానికోసం పోరాటం చేశాడు. కూలీ పని చేసే వాళ్ళకి కూలీలను పెంచాలని పోరాటం చేశాడు. అందుకనే అలాంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఆయనను గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. మన కోసం ఏ రోజు ఒక్క చిన్న పైసా కూడా ఆయన ఎవరి దగ్గర లాలుచి పడినటువంటి వ్యక్తి కాదు. అలాగే ఆయన పార్లమెంటు కూడా సైకిల్ మీద పోయాడు. ఇప్పుడు మనం చూస్తే వార్డ్ నెంబర్ కూడా గెలవని కూడా ఏం చేస్తాడు, కార్లలో తిరుగుతూ ఉంటాడు, ఈ కార్లలో తిరుగుతాడు. కానీ ఆయన పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడుగా ఉంది. నెహ్రూ ప్రధానమంత్రి ఉంటే ఆయన ప్రతిపక్ష నాయకుడుగా సుందరయ్య ఉన్నాడు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన చేసినటువంటి పోరాటాలే ఈరోజు దేశంలో అనేక మందిని, మాలాంటి వాళ్ళను, మీలాంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఎర్రజెండ బిడ్డలుగా, ఎర్రజెండ వారసులుగా తయారు చేస్తున్నాడు. అందుకని మనందరం కూడా సుందరయ్య యొక్క స్ఫూర్తితోటి మనం కూడా ఎంతో కొంత సమాజం కోసం, అంటే మన తోటి కార్మికుల కోసం, మన తోటి ప్రజల కోసం, మనలాగా బాధపడుతున్నటువంటి వాళ్ళని బాగు చేయడం కోసం మనం కూడా కొంత పని చేయాలి, కొంత ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి